హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. హర్ష సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు. 6.15 మిలియన్ సబ్స్క్రైబర్తో యూట్యూబ్లో మంచి ఇన్కమ్ని సంపాదిస్తాడు హర్ష సాయి. ఇక హర్ష సాయి అటు యూట్యూబ్లో తెలుగు హిందీ అనే భాషలే కాకుండా అప్రాక్సిమేట్లీ 5 నుంచి 7 భాషలలో ఆయన అయితే దానికి సంబంధించి చెప్తూ ఉండేవారు. స్టోరీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కూడా చాలా మట్టుకి మనీని అయితే ఎర్న్ చేశారు. మనీ ఎర్న్ చేసింది కూడా అటు పేదవాళ్ళకి ఇచ్చేసేవారు. ఇక దీనికి సంబంధించి ప్రజెంట్ నార్సింగి పోలీస్ స్టేషన్లో అయితే హర్ష సాయి పైన ఒక బాధితురాలైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఆయన నా దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడని, పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశారని, అదేవిధంగా ఆయన మెగా సినిమాకి సంబంధించి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ ఆ సినిమాకి సంబంధించి కాపీ రైట్స్ ఇవ్వకపోతే నేను నీకు సంబంధించిన వీడియోస్ని నేను బయట పెడతాను అని చెప్పేసి అయితే ఆ మహిళ ఇలా తన కంప్లైంట్లో అయితే రాయడం జరిగింది. అంటే ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి కాపీ రైట్స్ ఇవ్వను అని చెప్పగా ఇక ఆ నిర్మాత కాపీ రైట్స్ ఇవ్వను అని చెప్పడంతో ప్రజెంట్ ఆ నిర్మాతకి సంబంధించి అదేవిధంగా ఆ బాధితురాలను అయితే ఆయన మత్తుమందు ఇచ్చి తనని అఘాయిత్యానికి ప్రయత్నించాడని, ఆ వీడియో తనకి సపోజ్ ఆ కాపీ రైట్స్ ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా ఇది అఫీషియల్గా అందరికీ పంపించేస్తానంటూ తానైతే బ్లాక్మెయిల్ చేశాడు అని ఆ రిపోర్ట్లో అయితే పేర్కొంది. ఇక పేర్కొన్న తర్వాత దానికి సంబంధించి ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ to extract money. You know about me, the truth will come soon. My advocate will address this further. అయితే ఇదే అంశానికి సంబంధించి తన అడ్వకేట్ నుండి తనికొండ చిరంజీవి అని ఆయన అయితే దీని గురించి మీకు ముందు వివరాలన్నీ అందిస్తారని, అదేవిధంగా ఇవన్నీ కావాలని నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అసలు ఇందులో ఎలాంటి సత్యం లేదు, అదేవిధంగా ఇదంతా మనీని లాక్కోవడానికి మాత్రమే చేస్తున్న ఒక కుట్రపూరితంగా కనిపిస్తోంది, నా గురించి మీకు తెలుసు, తొందరలోనే నిజం బయటకు వస్తుంది అనే విధంగా హర్ష సాయి తన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఇదైతే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే కష్టాల్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి నేనున్నాను అంటూ అండగా ఉండే హర్ష సాయి పైన ఇలాంటివి రావడంతో కొంచెం అందరూ కూడా అదేంటి ఈ మధ్య టాప్ స్టేజ్లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళ పైన కొంతమంది మహిళలు వచ్చి కేసు పెడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాజ్ తరుణ్, అదేవిధంగా ఇటు జానీ మాస్టర్, ఈ రోజేమో హర్ష సాయి. అందరూ ఏంటంటే ఇది కావాలనే మనీ లాక్కోవడానికి మాత్రమే ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు ఆడవాళ్ళు అంటూ కొందరైతే చెప్పుకొస్తున్నారు. మరి ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించి నార్సింగి పోలీసులు అయితే ప్రస్తుతం హర్ష సాయి కోసం గాలిస్తూ ఉన్నారు. మరి ఆయన విచారణకి వస్తారా, ఆయన అరెస్ట్ చేస్తారా లేదా, అసలు ఇందులో ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఇంకొద్ది రోజులలో పోలీసులు అయితే డీటెయిల్స్ ఇస్తాము అని చెప్పారు.